హలో మై డియర్ హెల్త్ లవర్స్. ఈ తరంలో మన జీవన శైలి మన ఆరోగ్యాన్ని మన అదుపులో ఉండనివ్వంతగా మారిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. మారుతున్న టెక్నాలజీ మరియు ఆహార అలవాట్లు మనను ప్రకృతికి దూరం చేసి స్క్రీన్లకు అతుక్కుపోయి జంక్ ఫుడ్ తింటూ కూర్చునేలా చేశాయి. ఈ పరిస్థితుల ప్రభావంగా ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ప్రతి ఇంటి గడప దాకా చేరిపోయాయి. ఈ జనరేషన్ లో ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుట్టిన కొత్త పదమే బయో హ్యాకింగ్. టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ ఎన్ని రకాల బయో హ్యాకింగ్ టెక్నిక్స్ ప్రవేశపెట్టినా వాటి వల్ల మనలో ఉన్న న్యాచురల్ హీలింగ్ పవర్ దూరమయ్యే అవకాశం అయితే ఉంది. అందుకని ఈ వీడియోలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక న్యాచురల్ బయో హ్యాక్ గురించి మనం తెలుసుకుందాం. మన శరీరం తన సమస్యను తాను పరిష్కరించుకోగలదు అనేది ఆయుర్వేదం చెప్పిన సిద్ధాంతం. మోడర్న్ బయో హ్యాకింగ్ మన శరీరానికి తనని తాను సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా పరిష్కారాన్ని వేరే చోటు నుండి వేరే పద్ధతిలో సమస్య పరిష్కారం చూపుతుంది. కానీ ఆయుర్వేదం మాత్రం మన ప్రతి సమస్యను ప్రకృతి నియమాలను గౌరవించి ప్రకృతి ఇచ్చిన దాన్నే ఉపయోగించి మన ఆరోగ్యాన్ని మన శరీరమే సరిచేసుకునేలా చేస్తుంది. అందుకే ఆయుర్వేదాన్ని ఈ బయో హ్యాకింగ్ విధానానికి తల్లిగా భావించడంలో ఎటువంటి సందేహం లేదు. మనం ఉదయం లేచిన నిమిషం దగ్గర నుంచి నిద్రపోయే క్షణం వరకు దినచర్యను ఎలా ఆచరించాలో ఆయుర్వేదంలో చెప్పబడింది. ఆయుర్వేదం మన దీర్ఘాయువు కోసం చెప్పిన 2 ముఖ్యమైన బయో హ్యాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది దినచర్య. మనం ఒక రోజులో సాధారణంగా చేసే ప్రతి పని దినచర్యలో భాగమే. ఈ దినచర్యను ఆయుర్వేదం 2 విభాగాలుగా చేసింది. ఒకటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, రెండవది సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యోదయం వరకు. ఈ 2 విభాగాల్లోనూ ప్రతి 4 గంటలకు వాత, పిత్త, కఫ దోషాలు ఒకటి తరువాత ఒకటి ఆధిపత్యంలో ఉంటాయి. ఆయుర్వేదంలో మన శరీర తత్వాన్ని బట్టి మన దినచర్య ఉంటుంది. రెండవది ఋతుచర్య. ఋతుచర్య అంటే కాలానికి అనుగుణంగా జీవించడం. ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువు ప్రత్యేకమైనదే. ఋతువు మారినప్పుడు మన చుట్టూ ఉండే గాలి కూడా మారుతుంది, మనం తినే ఆహారం కూడా మారుతుంది. ఈ మార్పులను మనం గౌరవించి కాలానుగుణంగా జీవించడమే ఈ ఋతుచర్య. ఈ మారే కాలాన్ని బట్టి మన గట్ బ్యాక్టీరియా కూడా మారడం జరుగుతుంది. మనం తినే ఆహారం కూడా కాలాన్ని బట్టి తింటున్నట్లయితే మన గట్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, ఆయుర్వేదంలో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యోగా, ప్రాణాయామం, పంచకర్మ వంటి కొన్ని వేల బయో హ్యాక్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఆయుర్వేదం ఒక సముద్రం లాంటిది. వెతికే కొద్దీ ప్రశ్నలకు సమాధానాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు దొరుకుతూనే ఉంటాయి. మనం ఆయుర్వేదం చెప్పిన విధంగా ఈ దినచర్య, ఋతుచర్య మనం ఆచరించగలిగితే మనకు ఆరోగ్యంగా ఉండడానికి ఇతర ఏ విధమైన బయో హ్యాక్స్ అవసరం లేదు. మన శరీర తత్వాన్ని బట్టి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగే ఏకైక ప్రాచీన వైద్యం ఆయుర్వేదం. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్ళీ కలుద్దాం.